ఈరోజు మమ్మల్ని కనీసం ఒక జడ్పీటీసీ పదవి అయితే వచ్చింది కానీ నా మిస్సెస్కి మాకు పదవి అయితే ఇచ్చినామని చెప్తున్నారు. కానీ ఒక పిఏ సుబ్రహ్మణ్యుడు అని ఒక పిఏ ఉన్నాడు. పిఏ తను ఒక పోలీస్ కానిస్టేబుల్ ఏదైనా ఒక పని చేయాలన్న స్టేషన్లో తను ఫోన్ చేయాలా, ఒక ఎంఆర్ ఆఫీసులో ఏదైనా చేయాలంటే తను ఫోన్ చేస్తేనే పని జరుగుతుంది. ఈయన ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారు, ఎమ్మెల్యే గారు బయట ఉంటారు. అన్నా ఏమి జరిగిందంటే మేము చెప్పినా కానీ ఏ కార్యకర్తకి కానీ న్యాయం జరగలేదు. ప్రతి కార్యకర్త పాత వాళ్ళకి ఆయనతో కూడా అడుగేసి నడిచిన ప్రతి కార్యకర్తకి అన్యాయమే జరిగింది. కష్టపడి నాయకుడు తయారు చేసుకుని ఈరోజు మంచి హోదాలో ఉన్నాడు. ఆ రోజు ఎట్లా ఫైనాన్షియల్గా ఎంత దీంట్లో ఉన్నాడో ఈరోజు ఎట్లున్నాడో తెలుసు. కానీ ఏ కార్యకర్తకు కానీ ఏ నాయకుడికి కానీ సెకండ్ క్యాడర్లో అతనికైతే ఆ రోజు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరికీ పార్టీలో పదవులు కానీ లేవు. దానికి పార్టీలో మాకు గుర్తింపు లేకుండా మాకు పదవి వచ్చి వాళ్ళ పిఏలు తర్వాత వచ్చి వాళ్ళ ఇప్పుడు వచ్చిన సెకండ్ క్యాడర్లో వచ్చిన వాళ్ళు టీడీపీ నుండి పార్టీ నుండి వచ్చిన వాళ్ళకి వాళ్ళ అనుమతితోనే అన్నీ జరుగుతున్నాయి. కనీసం మా పంచాయతీలో ఒక జడ్పీటీసీ పంచాయతీలో వాళ్ళ సొంత ఊరిలో జడ్పీటీసీ లేకుండా ప్రోగ్రాం చేశారు. ఒకటండి, పార్టీ మీద ఇది కాదండి. నాయకుడు అనేవాడు కార్యకర్తను కానీ నాయకుడిని కానీ సెకండ్ క్యాడర్ నాయకుడిని చూడకపోతే ఎవరిని అడుగుతారు? కనీసం గుర్తింపు లేనప్పుడు పార్టీలో ఎలా పనిచేస్తాము? మాకు ఆదాయం కోసం కాదు, దీని కాదు, ఇంకొక కార్యకర్త కానీ నాయకుడు కానీ బాధపడమనే ఉద్దేశంతో ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నాం. మా జడ్పీటీసీ దీనికి మాకు పదవి ఇచ్చిన పదవి ఇచ్చి మమ్మల్ని చేతులు కట్టేసిందారు. మాకు పదవి పెట్టుకొని ఏం లాభమో పార్టీకి రాజీనామా చేస్తున్నామండి. మాకు నిరసనగా మా నాయకుడు మమ్మల్ని చూసుకున్నందుకు కానీ మాకు ఇబ్బంది పెడతా వాళ్ళ ద్వారా ప్రతి ఒక్కటి వాళ్ళ సెకండ్ క్యాడర్గా వచ్చి వేరే పార్టీ నుంచి వచ్చిన పార్టీలో సభ్యత్వం లేని వాళ్ళు వచ్చి వాళ్ళు మాకు పార్టీలో అధిమాయత్వం చేస్తాం, మా మీద పెత్తనం చెలాయిస్తా అంటే చూసి ఓపిక లేదు. కానీ అట్టనేసి మేము మేము పెట్టుకున్న పార్టీలో మేము ఇది చేయాలంటే మాకు ఇష్టం. మేము సైలెంట్, మేము పార్టీకి రాజీనామా చేసి మీటింగ్ ప్రతి కార్యకర్తకి ఒక కనువిప్పు కావాలని పెట్టిన ప్రెస్ మీట్ అన్న. ఏ నాయకుడు బాధపడకూడదు, మా మాదిరి ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో దీంతో ఉన్న కనువిప్పు జరిగి నాయకుడు మిగతా వాళ్ళని కాపాడుకుంటాడనే ఉద్దేశంతో మేము చేస్తాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.